ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశి తొలి ఏకాదశి. ఈ ఏకాదశి నుంచి పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీనినే తొలి పండుగ, తొలి ఏకాదశి అని పిలుస్తారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఈ ఏకాదశి మొదటి ఏకాదశి. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే ఉపవాసం ఉండాలి. ఏకాదశమి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పండ్లు వంటి పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. రాత్రి జాగరణ చేస్తూ భాగవతం, విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. మరునాడు ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణం చెప్తుంది.